వెలుపలెల్ల తనలోనుగాక ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన నివృత్తి మార్గం, పాత్ ఆఫ్ రెనన్సియేషన్ గురించి తెలుపుతుంది. మనిషి తన ఇంద్రియాలను, ఆలోచనలను బయటి ప్రపంచం నుండి ఉపసంహరించుకుని తనలోనే దైవాన్ని చూసుకోవాలని అన్నమయ్య చెబుతున్నారు. యోగీశ్వరులు, జ్ఞానులు నడిచిన ఆ మార్గం ఎంత కఠినమో, ఎంత అవసరమో ఈ కీర్తన వివరిస్తుంది. తెలుగు సారాంశం: బయటి ప్రపంచమంతా తనలోనే ఉందని తెలుసుకోనంత వరకు ఈ మాయ మనిషిని వదలదు. జీవం నిర్జీవం కావాలి అంటే దేహభ్రాంతి తొలగాలి, బంధుత్వాలన్నీ ఒక్కటే అని భావించాలి. అప్పుడే ప్రపంచ బంధం వదులుతుంది. ఆలోచనలన్నీ శూన్యం కావాలి, నిశ్చల స్థితి. అప్పుడే కర్మం పాయను. మాటలన్నీ మౌనంలో కలవాలి, అప్పుడే మనసు మలినం పోతుంది. ప్రాపంచిక సుఖాలు విషంలా తోచాలి, అప్పుడే భవ తెగుతుంది. గుణాలన్నీ పోయి నిర్గుణ స్థితి రావాలి, అప్పుడే శాంతి కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వరుని మహిమను తెలుసుకున్న పురాతన జ్ఞానులు అనుసరించిన సిద్ధాంతం ఇదే. ఇంగ్లీష్ సమ్మరీ. In this profound philosophical song, Annamaya explains the path of the great sages, Yogindras. He states that as long as one perceives the external world as separate from oneself, the veil of Maya, illusion, will not lift. He emphasizes that one must transcend dualities, individual life must merge into the supreme, all worldly relations must be seen as one, and thoughts must reach a state of stillness to dissolve karma. He argues that material pleasures should be viewed as poison, kalakuta, to end the cycle of birth. Ultimately, by transcending the three qualities, gunas, and realizing that everything is an extension of Lord Venkateshwar, one attains eternal bliss. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదు వెడమాయ, నలువున యోగీంద్రులెల్ల మును నడచిన మార్గంబు. భావము. బాహ్య ప్రపంచమంతా తన ఆత్మలోనే ఇమిడి ఉందని అనుభవపూర్వకంగా తెలియనంతవరకు ఈ మాయ మనిషిని వదలదు. గొప్ప యోగులందరూ పూర్వం నడిచిన మార్గం ఇదే. వివరణ. అంతేతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అన్నట్లు అంతటా ఉన్నది తనలో ఉన్న దైవమేనని గుర్తించడమే యోగ మార్గం. చరణం 1. జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము. వావులెల్ల నొకవావిగాక మటి వదలదు ప్రపంచము. భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు. దైవజ్ఞులు మును నడచి హృదయపో తప్పని మార్గంబు. భావము. దేహమే నేను అనే భావం, జీవం నశించి ఆత్మభావం కలగనంతవరకు మోక్షం సిద్ధించదు. బంధుత్వాలన్నీ ఒకటే అని చూడనంతవరకు ప్రపంచం వదలదు. సంకల్పాలన్నీ శూన్యం, అభావం కావాలి, అప్పుడే కర్మ నశిస్తుంది. జ్ఞానులు నడిచిన తప్పనిసరి మార్గం ఇది. వివరణ. భేదభావం ఉన్నకు బంధనం ఉంటుంది. అభేదభావమే ముక్తి. చరణం 2. మాటలెల్ గడమాటలుగాక మాయదు మలినంబు. కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము. చాటు దృష్ణల గచాటున బడక చాలదు సౌఖ్యంబు. తేటగా మును పెద్ద లివియపో తేర్చిన మార్గంబు. భావము. మాటలన్నీ మౌనంలో ముగిసిపోవాలి, వ్యర్థ ప్రలాపాలు మానాలి, అప్పుడే మనో మాలిన్యం పోతుంది. ప్రాపంచిక కలయికలు కాలకూట విషంలా అనిపించాలి, అప్పుడే సంసారం ముగుస్తుంది. ఆశలనే గాలివాటున పడకుండా ఉంటేనే నిజమైన సుఖం లభిస్తుంది. వివరణ. ఇంద్రియ సుఖాల పట్ల విరక్తి కలగడమే ఆధ్యాత్మిక ఎదుగుదలకు నిదర్శనం. చరణం 3. గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు. అనువున కనువై అంతయు దాగాక ఆనందము లేదు. ప్రణుతింపగా శ్రీ వెంకటరమణుని బహుళ మహిమెల్లా. గణనకెక్కగా పురాతనులు మును కడకట్టిన మతము. భావము. సత్వ, రజస్తమో గుణాలను దాటి నిర్గుణ స్థితికి చేరనంత వరకు శాంతి కలగదు. అంతటా తానే, ఆత్మే ఉన్నాడనే అనుభూతి లేనిదే ఆనందం లేదు. శ్రీ వెంకటరమణుని అపార మహిమను కీర్తిస్తూ ప్రాచీన మహర్షులు నిర్ణయించిన పరమ సిద్ధాంతం ఇదే. వివరణ. భగవంతుడు నిర్గుణుడు. భక్తుడు ఆ స్థితికి చేరినప్పుడే పరమానందం లభిస్తుంది. సర్వం వెంకటేశ్వరమయం అని తెలియడమే జ్ఞానం. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన అద్వైత వేదాంతం యొక్క సారాంశం. మాయా విముక్తి. లోకం విడిగా లేదు, అది నీ మనసులోనే ఉంది.
మనసును దైవం వైపు తిప్పితే మాయ తొలగుతుంది. నిర్మమత్వం, బంధుత్వాలు, ఆశలు, గుణాలు ఇవన్నీ ఆత్మకు ఆంటనివి అని గ్రహించాలి. సమదర్శనం, సర్వభూతాలలోనూ తనలోనూ ఉన్నది శ్రీవేంకటేశ్వరుడే అని భావించడమే ముక్తికి రాజమార్గం. 2 మూలికలు రేయిబగలు నున్నవి. ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అంతర్యోగ రహస్యం గురించి తెలుపుతుంది. ప్రాచీన కాలంలో రసవాదులు పాదరసాన్ని బంధించి స్వర్ణాన్ని ఎలా తయారు చేస్తారో, యోగులు కూడా తమ ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందుతారో అన్నమయ్య అద్భుతమైన పోలికలతో వివరించారు. దేహంలో ఒకటి, ఆత్మలో ఒకటి. ఇలా 2 మూలికల సాధనల ద్వారా పరమాత్మను ఎలా చేరవచ్చో ఇందులో చూడవచ్చు. తెలుగు సారాంశం: ఈ దేహంలో రాత్రింబవళ్ళు 2 దివ్య మూలికలు ఉన్నాయి. ఒకటి భౌతిక దేహానికి సంబంధించిన ఇంద్రియ నిగ్రహం, రెండోది ఆత్మకు సంబంధించిన హరిధ్యానం. ఇంద్రియాలను శరీరంలో బంధించి ఉంచడమే రసబద్ధము, పాదరసాన్ని గడ్డకట్టించడం వంటి విద్య. అంతరంగ మనస్సును చెదరనీయకుండా హరిపై నిలపడమే మోక్షానికి ముఖద్వారం. నాసికాగ్రంపై దృష్టి నిలిపి సాధన చేయడం తారక విద్య. చిత్తంలో ఓంకార నాదాన్ని, ప్రణవము స్మరిస్తూ దేవుని పొగడటం సువర్ణ విద్య. పుణ్యపాపాలను సమంగా చూస్తూ కోరికలను తుంచివేయడమే మాయను జయించడం. ప్రకృతి పురుషులైన లక్ష్మీ వెంకటేశ్వరుల కలయికే ఈ సృష్టి రహస్యం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంప్లెక్స్ మెటఫారికల్ సాంగ్, Annamaya compares spiritual practice to alchemy, Rasvada. He speaks of 2 herbs, remedies, available within the body, controlling the senses and contemplating the soul. He likens sense-controlled mercury and unwavering meditation on Hari to the gateway of liberation. He mentions Tarka Vidya, focusing gaze on the tip of the nose, and Suvarn Vidya, finding the inner gold by chanting Omkara. Finally, he equates the union of Lakshmi and Venkateshwar with union of Prakriti, nature, and Purusha, supreme spirit, suggesting that transcending desires is the path to realize this divine unity. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: 2 మూలికలు రేయిబగలు నున్నవి, అండ దేహమందొకటి అతుమలో నొకటి. భావము: మన వద్ద పగలు రేయి 2 రకాల మూలికలు, సాధనా మార్గాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఈ భౌతిక దేహాన్ని అదుపులో ఉంచేది, రెండోది ఆత్మలో వెలిగే జ్ఞానదీపం. వివరణ: బాహ్య శుద్ధి, శరీర క్రమశిక్షణ, అంతర శుద్ధి, ఆత్మజ్ఞానం 2 మోక్షానికి అవసరమని భావం. చరణం 1: ఇదివో రసబద్ధము ఇంద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట, అదివో వేదాముఖ మంతరంగపు మనసు చెదరకుండా జూనిపి శ్రీహరి దలచుట. భావము: పాదరసాన్ని కదలకుండా కట్టడాన్ని రసబద్ధము అంటారు. అలాగే చంచలమైంద్రియాలను శరీరంలోనే నిగ్రహించి ఉంచడం ఒక గొప్ప విద్య. అంతరంగ మనస్సును అటు ఇటు పోనీయకుండా శ్రీహరి పాదాలపై నిలపడమే మోక్షానికి అసలైన మార్గం. వేదాముఖము. వివరణ: పాదరసం ఎంత చంచలమో మనసు, ఇంద్రియాలు అంత చంచలం. వాటిని కట్టడి చేయడమే యోగ విద్య. చరణం 2: తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు, మేరతో దృష్టి నిలిపి మేలు బొందుట. చేరువ సువర్ణ విద్య. చిత్తములో ప్రణవము, ధీరత నాదము చేసి దేవుని బొగడుట. భావము: ముక్కు కొనపై దృష్టిని నిలిపి ఏకాగ్రత సాధించడమే తారక విద్య. మనసులో ఓంకారాన్ని, ప్రణవము జపిస్తూ ఆ నాదంలో దేవుని స్తుతించడమే బంగారాన్ని తయారుచేసే సువర్ణ విద్య వంటిది. వివరణ: యోగ సాధనలో నాసాగ్ర దృష్టి మరియు అనాహత నాదం అనే ప్రక్రియల ద్వారా కలిగే దివ్యానుభూతిని ఇక్కడ అన్నమయ్య వివరించారు. చరణం 3: పుటజయమాయ నిట్టే పుణ్యపాపములందులో కుటిలపు కోరికల కొన దుంచుట. ఇటులనే శ్రీ వెంకటేశుడిందిరయును, అటు ప్రకృతి పురుషులను బొరవచ్చుట. భావము: పుణ్యపాపాలు అనే అగ్నిలో పుటము కోరికలను దహించివేసి మాయను జయించాలి. ఇలా చేసినప్పుడే ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి, ఇందిర, పురుష స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఒకటే అని, వారే సర్వవ్యాప్తమై ఉన్నారని మనకు బోధపడుతుంది. వివరణ:
ద్వంద్వాలను దాటినప్పుడే శ్రీ వెంకటేశ్వరుని తత్వం అర్థమవుతుంది. ప్రకృతి పురుషుల వియోగం సంసారమైతే వారి సంయోగం మోక్షం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన హఠయోగం మరియు భక్తి యోగం కలయిక. దేహమే దేవాలయం. మన శరీరంలోనే అన్ని విద్యలు ఉన్నాయని, బయట వెతకాల్సిన పని లేదని అన్నమయ్య చెప్పారు. భాషా చమత్కారం, అల్కెమీ, రసవాదం, పదాలను వాడుతూ ఆధ్యాత్మిక ఉన్నతిని వివరించడం అన్నమయ్య ప్రతిభకు నిదర్శనం. ప్రణవనాదం: భగవంతుని చేరడానికి ఓంకారనాదం ఒక శక్తివంతమైన వాహనం అని ఇక్కడ స్పష్టమవుతోంది. నవనారసింహ నమో నమో ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నవనారసింహ స్తుతి గురించి తెలుపుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అహోబిల పుణ్యక్షేత్రంలో వెలసిన 9 నరసింహ రూపాలను నవనారసింహులు అన్నమయ్య ఈ కీర్తనలో కీర్తించారు. భీకరమైన రౌద్ర రూపం నుండి అత్యంత శాంతమైన, కరుణాభరితమైన రూపాల వరకు స్వామి వైవిధ్యాన్ని ఇందులో ప్రదర్శించారు. చివరకు ఆ నరసింహుడు వెంకటేశ్వరుడే అని సమన్వయం చేశారు. తెలుగు సారాంశం: ఓ నవ నారసింహుడా, నీకు నమస్కారం. భవబంధాలను నాశనం చేసే అహోబిల నరసింహస్వామికి వందనం. నిరంతర ప్రతాపంతో, రౌద్ర జ్వాలలతో ప్రకాశించే జ్వాలా నరసింహునికి, వీరత్వాన్ని ప్రదర్శించే అహోబిల వీర నరసింహునికి, అత్యంత కరుణతో కూడిన యోగానంద నరసింహునికి, శాంతమూర్తి అయిన ఛత్రవట కానుగుమాని నరసింహునికి నారం. భీకరమైన మలోల మట్టెమళ్ళ నరసింహునికి, భార్గవ నరసింహునికి, ప్రహ్లాదుని రక్షించిన శృంగార మూర్తికి, లక్ష్మీ సమేతుడైన అద్భుత లక్ష్మీ నారసింహునికి వందనాలు. భయానకమైన వరాహ క్రోడ నరసింహునికి, అపార వైభవాలు కలిగిన శ్రీనరసింహునికి మొక్కుతున్నాను. ఓ శ్రీ వెంకటేశ్వర, నీవే అన్ని చోట్ల నిరవై స్థిరంగా ఉండి 10,000 రూపాలలో బహు నారసింహుడవు అయ్యావు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ hymn, Annamaya offers salutations to the 9 forms of Lord Narsimha, Nava Narsimha, enshrined in Ahobilam. He praises the fierce Jwala Narsimha, the courageous Veera Narsimha, the compassionate Yogananda Narsimha, and the serene Chatravata Narsimha. He further honors the Malola, Bhargav, Prahlad, and Lakshmi Narsimha forms. Mentioning the terrifying Varha, Karoda, Narsimha, he concludes that Lord Venkateshwar himself has manifested in these diverse and countless forms across the universe. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: నవ నారసింహ నమో నమో భవనాసితీర యహోబల నారసింహ. భావము: 9 రూపాలలో వెలసిన ఓ నరసింహస్వామి, నీకు నమస్కారం. భవబంధాలను, సంసార చక్రం నాశనం చేసే ఓ అహోబిల నరసింహుడా, నీకు వందనం. వివరణ: అహోబిల క్షేత్రం భవనాసిని నదీ తీరంలో ఉంది. అందుకే భవనాసితీర అని సంబోధించారు. చరణం 1: సతత ప్రతాప రౌద్ర జ్వాలా నారసింహ, వితత వీరసింహ విదారాణ, అతిశయ కరుణ యోగానంద నరసింహ, మతిశాంతపు కానుగుమాని నారసింహ. భావము: ఎల్లప్పుడూ ప్రతాపంతో, రౌద్ర జ్వాలలతో వెలిగే జ్వాలా నరసింహ. వీరత్వంతో హిరణ్యకశిపుని చీల్చిన వీర అహోబిల నరసింహ. గొప్ప కరుణతో యోగ ముద్రలో ఉన్న యోగానంద నరసింహ. కానుగు చెట్టు కింద శాంతంగా వెలసిన ఛత్రవట కానుగుమాని నరసింహ, నీకు నమస్కారం. వివరణ: స్వామిలోని ఉగ్రత్వాన్ని, యోగ స్థితిని, శాంతస్థితిని ఇక్కడ వర్ణించారు. చరణం 2: మరలి బీభత్సపు మట్టెమళ్ళ నరసింహ, నరహరి భార్గోటి నారసింహ, పరిపూర్ణ శృంగార ప్రహ్లాద నరసింహ, సిరులనద్భుతపు లక్ష్మీ నారసింహ. భావము: లోకాలను రక్షించే భీకర మలోల మట్టెమళ్ళ నరసింహ. భార్గవ రాముడు పూజించిన భార్గవ నరసింహ. ప్రహ్లాదుని పట్ల వాత్సల్యంతో కూడిన శృంగార నరసింహ. ఐశ్వర్యాలను ఇచ్చే అద్భుతమైన లక్ష్మీ నారసింహ, నీకు వందనం. వివరణ: భక్తుల కోర్కెలు తీర్చే లక్ష్మీ నరసింహ తత్వాన్ని ఇక్కడ ప్రస్తావించారు. చరణం 3: వదన భయానకపు వరాహ నరసింహ, చెదరని వైభవాల శ్రీ నరసింహ, అదన శ్రీ వెంకటేశ అందు నిందు నిరవైతి 10,000 రూపముల బహు నారసింహ. భావము:
భయానకమైన వరాహ ముఖం కలిగిన క్రోడ, వరాహ, నరసింహ. నిత్య వైభవాలతో ప్రకాశించే శ్రీ నరసింహ, కారంజ నరసింహ. ఓ శ్రీ వెంకటేశ్వర! నీవే అక్కడ, అహోబిలంలో, ఇక్కడ, తిరుమలలో, స్థిరంగా ఉన్నావు. నీవు 10,000 రూపాలు ధరించిన బహు నారసింహుడవు. వివరణ: అన్నమయ్య దృష్టిలో దేవుడు ఒక్కడే, రూపాలు అనేకం. అహోబిల నరసింహుడు, తిరుమల వెంకటేశ్వరుడు ఒకే పరమాత్మ అని ఇక్కడ చాటి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అవతార వైభవం గురించి తెలుపుతుంది. క్షేత్ర మహాత్మ్యం: అహోబిల క్షేత్రంలోని నవరూపాలను పేర్కొనడం ద్వారా ఆ క్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భావ వైవిధ్యం: దేవుడు ఒక్కడే అయినా భక్తుల అవసరాలను బట్టి రౌద్రంగా, శాంతంగా, కరుణామయుడిగా కనిపిస్తాడు. సర్వాంతర్యామి: వెంకటేశ్వరుడే నరసింహుడిగా, నరసింహుడే వెంకటేశ్వరుడిగా చూడటం అన్నమయ్య విశిష్టాద్వైత భావనకు నిదర్శనం. అంగనలాల మనచే నాడించుకునిగాని ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన లీలామానుష విగ్రహ వర్ణన గురించి తెలుపుతుంది. సామాన్య మానవుల కంటికి శ్రీకృష్ణుడు లేదా శ్రీహరి కేవలం ఒక మనిషిలా, చమత్కారిలా అనిపించవచ్చు. కాని ఆయన వెనుక ఉన్న పరతత్వాన్ని, వేదవేద్యమైన దైవత్వాన్ని అన్నమయ్య ఈ కీర్తనలో చమత్కారమైన పోలికలతో బయటపెట్టారు. పైకి కనిపించే లీల వేరు, లోపల ఉన్న సత్యం వేరు అని చెప్పడమే ఈ కీర్తన ముఖ్యోద్దేశం. తెలుగు సారాంశం: ఓ వనితలారా! ఈయన మనతో ఆటలు ఆడుకుంటున్నాడు కాని అసలు సంగతి తెలిసిన పరమ గడుసరి ఈయనే. మన్మథునికే శరీరం లేనివాడు, తండ్రి అయినప్పటికీ ఈయనే అసలైన పురుషోత్తముడు. సముద్రునికి అల్లుడైనప్పటికీ ఆ సముద్రం నుండే అమృతాన్ని వెలికితీసిన విష్ణువు ఈయనే. లక్ష్మీదేవికి నాథుడైనప్పటికీ శివునితో పులి చర్మం ధరించినవాడు, స్నేహం చేసినవాడు ఈయనే. సూర్యునికే బంధువైనప్పటికీ దేవతలందరికీ ప్రాణబంధువు ఈయనే. గొల్లభామలకు ఇంటి మొగుడిలా అనిపిస్తున్నా అందరూ వెతికే పరతత్వం ఈయనే. శ్రీవెంకటాద్రి మీద ఉండి మమ్ములను పాలిస్తున్నా వేదాలన్నీ కీర్తించే దైవం ఈయనే. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ప్లేఫుల్ yet deep hymn, Annamaya addresses the women, Anganas, explaining that while Lord Krishna seems to be playing with them, he is actually the supreme knower of all secrets. He describes the Lord's dual nature. Though he is the father of the bodiless Cupid, he is the supreme being, Purushottama. Though a son-in-law to the ocean, he is the Vishnu who extracted nectar from it. Despite his close association with simple cowherds and earthly roles, he remains the ultimate reality sought by all and the deity praised by the Vedas, ruling majestically over Venkatadri. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అంగనలాల మనచే నాడించుకునేగాని సంగతెదిగిన నెరజానడితడే. భావము: ఓ భామలారా! ఈయన మనతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నాడేగాని సమస్త సృష్టి రహస్యాలు తెలిసిన గొప్ప గడుసరి, నెరజాణ ఈయనే. వివరణ: భగవంతుడు భక్తులతో చనువుగా ఉన్నప్పుడు ఆయన సామాన్యుడిలా అనిపిస్తాడు, కాని ఆయన సర్వజ్ఞుడు. చరణం 1: వడలులేని వానికొక్కడే తండ్రాయగాని తడైక పురుషోత్తముడితడే. బడబాగ్ని జలధికి బాయకల్లుడాయగాని వెడలించే నమృతము విష్ణుడితడే. భావము: శరీరం లేని మన్మథనికే తండ్రి అయినప్పటికీ సాటిలేని పురుషోత్తముడు ఈయనే. సముద్రునికి అల్లుడివలే లక్ష్మిని వివాహం చేసుకున్నందుకు ఉన్నప్పటికీ ఆ పాలకడలిని మధించి అమృతాన్ని తీసిన విష్ణువు ఈయనే. వివరణ: ఇక్కడ అన్నమయ్య విరోధాభాస అలంకారాన్ని వాడారు. ఒకవైపు లౌకిక బంధుత్వాలు, తండ్రి, అల్లుడు చెపుతూనే ఆయన దైవత్వాన్ని గుర్తుచేశారు. చరణం 2: పులిగూడు దిన్నవాని పోందొక్కటే సేసేగాని నలువంక లక్ష్మీనాథుడితడే. చలికిగోవరి వాని సరుస బావాయగాని పలు దేవతలకెల్ల ప్రాణబంధుడితడే. భావము: పులిచర్మం ధరించి శ్మశానంలో ఉండే శివునితో స్నేహం చేసినా ఈయనే సర్వసంపదలకు నిలయమైన లక్ష్మీనాథుడు. సూర్యునికే చలిని పోగొట్టేవాడు, చుట్టమైన సమస్త దేవతలకు ఆయనే ప్రాణబంధువు. వివరణ: హరిహరాద్వైతాన్ని మరియు సకల దేవతా సార్వభౌమత్వాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3: ఎక్కడో గొల్లసతుల కింటి మగడాయగాని తక్కక వెదకే పరతత్వమితడే.
మిక్కిలి శ్రీవేంకటాద్రి మీద మమ్ము నేలెగాని తక్కక వేదము చెప్పే దైవమీతడే. భావము: ఏ ఊరిలోని గొల్లభామలకో ఇంటి మొగుడిలా కృష్ణుడిలా ఆటలాడినా యోగులు నిరంతరం వెతికే పరతత్వం ఈయనే. శ్రీవేంకటాద్రి పైన వెలసి మమ్మల్ని పాలిస్తున్నా వేదాలు ఎవరి గురించి అయితే ఘోషిస్తాయో ఆ పరదైవం ఈయనే. వివరణ: స్వామి సౌలభ్యాన్ని, గొల్లభామలతో ఉండటం, పరాత్పరత్వాన్ని వేదవేద్యుడు కలిపి చెప్పడం ద్వారా అన్నమయ్య అద్భుతమైన సమన్వయం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నారాయణతత్వం, లీలా వైభవం గురించి చెబుతుంది. సౌలభ్యము వర్సెస్ పరాత్పరత్వము: దేవుడు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆయన గొప్పదనం మరచిపోతాము. ఆయన సామాన్యుడిలా కనిపిస్తూనే అసామాన్యుడని అన్నమయ్య గుర్తుచేస్తున్నారు. విద్యం: అన్నమయ్య ఇక్కడ విష్ణువు యొక్క వైభవాన్ని సంసారిక పదజాలంతో బావ, అల్లుడు, మొగుడు పోల్చి భక్తిని మధుర భక్తిగా మార్చారు. వేద ప్రామాణ్యం: ఎన్ని లీలలు చేసినా చివరకు శ్రీవేంకటేశ్వరుడే వేద ప్రతిపాద్యుడైన పరమాత్మ అని సిద్ధాంతీకరించారు. నీ వేలికవు మాకు నీదాసులము నేము ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన శరణాగతి, దైవదాతృత్వం గురించి తెలుపుతుంది. లోకంలో కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు, కల్పవృక్షం, చింతామణి వంటివి ఉన్నా అవన్నీ జంతువులనో చెట్లనో లేదా రాళ్లనో ఆశ్రయించి ఉంటాయి. కాని శ్రీహరి ఏ లోపమూ లేని పరమాత్మ అని, ఆయనను వదిలి సామాన్యులను అర్థించడం వ్యర్థమని అన్నమయ్య ఈ కీర్తనలో చాటి చెప్పారు. తెలుగు సారాంశం: స్వామి, నీవే మాకు యజమానివి, మేము నీ దాసులము. నిన్ను వదిలి ఇతరులను మేము ఏమీ అడగము. కామధేనువు పశువు రూపంలో ఉండి కోర్కెలు తీరుస్తుంది. కల్పవృక్షం చెట్టు రూపంలో ఉండి ఇస్తుంది. చింతామణి రాయి రూపంలో ఉండి ఇస్తుంది. కాని నిత్యుడైన శ్రీహరివి మాకు వరాలివ్వడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. గాలిని పీల్చుకుని మేఘం వర్షాన్ని ఇస్తుంది. విక్రమార్కుని బొంత పాతదైన సంపదలనిస్తుంది. మట్టి పెంచ, కప్పెర, దివ్యాన్నాన్ని ఇస్తుంది. అటువంటప్పుడు పవిత్రుడవైన నీవు మమ్మల్ని పాలించడం వింత కాదు. నీవే మాకు కామధేనువువు, కల్పవృక్షానివి. నిన్ను నమ్మిన మమ్మల్ని నీవు దయతో చూడటం నీకు సహజం. English summary: In this hymn, Annamaya declares his absolute surrender to Lord Venkateshwar. He argues that if a cow, Kamadhenu, a tree, Kalpavriksha, or a stone, Chinthamani, can grant boons despite their limitations, it is natural for the Supreme Lord of Lakshmi to bestow grace upon his devotees. He emphasizes that just as clouds provide rain or a simple ball provides divine food by God's will, the Lord himself is the ultimate protector. He concludes that for those who trust him fully, receiving his boundless compassion is a natural outcome of their devotion. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: నీ వేలికవు మాకు నీదాసులము నేము ఆవల నితరులనే మడుగబోయేమా. భావము: నీవు మాకు ఏలికవు, యజమానివి, మేము నీ సేవకులం. నిన్ను కాదని వేరొకరిని మేము ఏ యాచనా చేయము. వివరణ: భక్తుడు తన సర్వస్వాన్ని దేవునికే అంకితం చేసినప్పుడు కలిగే తృప్తిని ఇక్కడ చూడవచ్చు. చరణం 1: పసురమై ఉండి ఇచ్చి బక్కన గామధేనువు, ఎసగే మానే ఉండి ఇచ్చి గల్పవృక్షము, వెసరాయే ఉండి ఇచ్చి వేడుక్ జింతామణి, మసలని శ్రీపతివి మాకు నిచ్చేదరుదా. భావము: కామధేనువు ఒక పశువు, పసురము అయ్యి ఉండి కూడా కోరినవి ఇస్తుంది. కల్పవృక్షం ఒక చెట్టు, మాను అయ్యి ఉండి వరాలిస్తుంది. చింతామణి ఒక రాయి అయ్యి ఉండి కోర్కెలు తీరుస్తుంది. అటువంటప్పుడు ఎటువంటి లోపము లేని శ్రీలక్ష్మీపతివి మాకు వరాలివ్వడం గొప్ప ఆశ్చర్యమా? కాదు, అది నీకు అతి సులభం. వివరణ: చేతనమైనవి జంతువులే ఇవ్వగలిగినప్పుడు సర్వశక్తుడైన దేవుడు ఇవ్వలేడా అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు. చరణం 2: గాలి యావటించి ఇచ్చి గారుమేఘము మింట, వీలి జీర్ణమై ఇచ్చి విక్రమార్కుని బొంత, కాలిన పెంచే ఉండి కప్పెర దివ్యాన్నమిచ్చి మైల లేని శ్రీపతివి మాకు నిచ్చుటరుదా. భావము: ఆకాశంలోని మేఘం గాలిని పీల్చుకుని అమృతతుల్యమైన నీటిని ఇస్తుంది. విక్రమార్కుని వద్ద ఉన్న బొంత చినిగిపోయినా జీర్ణమై అది అడిగినవి ఇస్తుంది. కాలిన మట్టి పాత్ర, కప్పెర దివ్యాన్నాన్ని ఇస్తుంది.
ఏ మాలిన్యము లేని ఓ శ్రీహరి, నీవు మమ్మల్ని రక్షించడం వింత కాదు. వివరణ: ప్రకృతిలో చేయగలిగినప్పుడు పరంధాముడైన నీవు మమ్మల్ని కాపాడటం సహజమైన విషయమే. చరణం 3. అండనే కామధేనువ వాశ్రిత చింతామణివి, పైండిన కల్పకమపు భక్తులకెల్లా నిండిన శ్రీవెంకటేశ నీవు మమ్ము నేలితివి, దండిగా నమ్మితే నీవు దయజూచుటరుదా. భావము: నీవే మాకు కామధేనువు, ఆశ్రితులకు చింతామణివి, భక్తులందరికీ బంగారు కల్పవృక్షానివి. ఓ శ్రీవెంకటేశ్వర, నీవు మమ్మల్ని పాలిస్తున్నావు. నిన్ను నిండు మనసుతో నమ్మినవారిని నీవు కరుణించడం నీకు సాధ్యమే. వివరణ: దేవుడే సర్వస్వం అని నమ్మిన భక్తుడికి కామధేనువు, కల్పవృక్షం అన్నీ ఆ వెంకటే. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అనన్య భక్తి, ఎక్స్క్లూజివ్ డివోషన్ మరియు భగవత్ సౌలభ్యం గురించి తెలుపుతుంది. పోలికల గొప్పదనం: కామధేనువు, కల్పవృక్షాలను ఉదాహరిస్తూ వాటికంటే భగవంతుడు ఉన్నతుడని నిరూపించారు. విశ్వాసం: దండిగా నమ్మితే, గట్టిగా నమ్మితే భగవంతుడు తప్పక దయచూపుతాడని భక్తులకు భరోసా ఇచ్చారు. దాస్యభావం: తనను తాను దాసుడిగా చెప్పుకోవడంలో అన్నమయ్యకు ఉన్న వినమ్రత ఇక్కడ కనిపిస్తుంది.